హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక బేసిక్ సింపుల్ మేకప్ ట్యూటోరియల్ చూపిద్దాం అనుకుంటున్నాను. నేను రెగ్యులర్గా వేసుకునేది మేకప్ చేసుకునేది మీరు అందరూ చూసే ఉంటారు. సో దానికి కొంచెం ఇంకా యాడ్ ఆన్స్ చేసి సింపుల్గా ఎలా మేకప్ వేసుకుంటారు అనేది ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చానండి, షవర్ చేసి వచ్చేసాను. సో మీరు ఎప్పుడైనా కూడా మేకప్ వేసుకునేటప్పుడు ఫేస్ అయితే ఫస్ట్ చాలా క్లీన్గా ఉండాలి. సో కుదిరితే మళ్ళీ ఒకసారి క్లెన్స్ చేసేసుకొని ఫేస్ మంచిగా వాష్ చేసేసుకొని మనము ఫస్ట్ ఒక లిప్ బామ్ అప్లై చేసుకోవాలండి. సో నేను ఓల్డ్ స్కూల్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను లిప్ బామ్. సో మీ దగ్గర ఏ లిప్ బామ్ ఉన్నా కూడా అది అప్లై చేసేసుకోండి. సో ఇప్పుడైతే లిప్ బామ్ అప్లై చేసేసుకున్నాను. మనం ముందుగానే మేకప్ స్టార్ట్ చేసే ముందే లిప్ బామ్ అప్లై చేసేసుకుంటే మనకి లిప్స్ కొంచెం మంచిగా మాయిశ్చర్ అవుతాయి, కొంచెం సాఫ్ట్గా అలా ఉంటుంది. మనము లాస్ట్లో లిప్స్టిక్ అప్లై చేసేటప్పుడు అది మనకి ఈజీగా లిప్స్టిక్ అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ లిప్స్ మాయిశ్చర్ అయి ఉంటాయి కాబట్టి. ఫస్ట్ అయితే హెయిర్ని మంచిగా ఇలా పైకి పెట్టేసుకుంటున్నాను, సో దట్ మనకి మేకప్ వేసుకునేటప్పుడు మనకి ఇబ్బంది అవ్వదు హెయిర్. ఇప్పుడు నేను స్కిన్కి ఒక మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏది ఉన్నా కూడా మీ స్కిన్ టైప్కి తగ్గట్టు మీ దగ్గర ఏ మాయిశ్చరైజర్ ఉంటే ఆ మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకోండి. మేకప్ చేసుకునే ముందు స్కిన్ కేర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ క్లెన్స్ చేసేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకొని ఒక టోనర్ అప్లై చేసేసుకుంటే మనము మేకప్ ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. మన మేకప్ ఏమీ డిస్టర్బ్ అవ్వదు తర్వాత. సో నేనైతే ఇప్పుడు ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసేసుకున్నానండి. మీరు ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత నెక్ కూడా సేమ్ మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకోవాలి, సో దట్ మనకి నెక్ అండ్ అలాగే ఫేస్ ఈవెన్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ప్రైమర్ యూస్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి స్మాష్ బాక్స్ వాళ్ళది ఫోటో ఫినిష్ స్మూత్ అండ్ బ్లర్. ఇదేంటంటే మనకి ఏమైనా పోర్స్ ఉన్నా కూడా మనకి బ్లర్ చేసేస్తుంది, ఏమైనా అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా కూడా కొంచెం మనకి మేకప్ అంతా కూడా ఈవెన్ లుక్తో న్యాచురల్గా బాగా మంచిగా కనిపిస్తుంది అనమాట ఫేస్ అంతా కూడా. ఇది వచ్చేసి నేనైతే ఓన్లీ హైలైటెడ్ ఏరియాస్లోనే అప్లై చేసుకుంటున్నానండి, లైక్ ఇక్కడ అండ్ నోస్ అండ్ చీక్స్ చిన్ దగ్గర నేను అప్లై చేసేసుకుంటున్నాను. సో నాకు ఏంటంటే ఇది నేను షైన్ అక్కడే కావాలి అనుకుంటున్నాను అనమాట. సో మనకి ఏంటంటే కొంచెం డూయీ మేకప్ లుక్ రావాలి అంటే ఈ ప్రైమర్ అనేది కూడా ఒక మంచి మనకి రోల్ ప్లే చేస్తుంది. అంటే మనకి మంచిగా షైన్ కావాలి అంటే ఈ హైలైటెడ్ ఏరియాస్లోనే మనకి హైలైట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్. ఈ సన్ స్క్రీన్ కూడా నేను ఫోటో స్టేబుల్ గోల్డ్ అని ఉంది కదా, సో ఇది యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నాన్ కామెటోజెనిక్, హైపో అలర్జిక్ అండ్ అలాగే ఇది వచ్చేసి SPF 55 12 అవర్స్ ఉంటుంది. అండ్ అలాగే ఇది UVA UVB ప్లస్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ కూడా. ఇది ఇండియాలో నుండి నేను తీసుకున్నాను. మీ దగ్గర ఏ సన్ స్క్రీన్ ఉన్నా కూడా యూస్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ సన్ స్క్రీన్ కూడా మీరు నైట్ టైం, ఒకవేళ నైట్ టైం పార్టీస్ ఉన్నాయి, నైట్ టైం మేకప్ అంటే అంతగా అవసరం లేదండి సన్ స్క్రీన్. ఒకవేళ డే టైంలోనే మీరు బయటికి వెళ్ళాలి అనుకుంటే సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకోండి బిఫోర్ యూ స్టార్ట్ యువర్ మేకప్. సో ఇదంతా కూడా మనం స్కిన్ ప్రెప్ చేసేసుకుంటున్నామండి బిఫోర్ మనం అప్లై చేసే ముందు. నేనైతే ఇంత తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నాది ఇప్పుడు స్కిన్ ప్రెప్ అయితే మొత్తం కంప్లీట్గా అయిపోయిందండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నా దగ్గర మ్యాక్ వాళ్ళది సెట్టింగ్ స్ప్రే ఉంది. ఇది ఫిక్స్ స్టే ఓవర్ అని ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ సెట్టింగ్ స్ప్రే అని ఉంటుందన్నమాట. సో నేను ఇది అప్లై చేసేసుకుంటున్నాను, ఒకసారి మొత్తం స్ప్రే చేసుకుంటున్నాను. ఏంటో యూస్ చేద్దాం. సెట్టింగ్ స్ప్రే కూడా మీకు తెలుసు కదా, కొంచెం ఒక 8 ఇంచెస్ దూరం నుండి మనం అప్లై చేసేసుకోవాలి. ఒకసారి ఇలాని సరే మనం ఇదంతా కూడా కొంచెం డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా వెయిట్ చేస్తే డ్రై అయిపోతుంది. దెన్ మనము మేకప్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నేను నా దగ్గర ఈ రేర్ బ్యూటీ వాళ్ళది
బ్రాన్జర్ స్టిక్ ఉందండి. ఇది వచ్చేసి యాక్చువల్గా షేడ్ ఇదంతా ఫేడ్ అవుట్ అయింది, కరెక్ట్గా తెలియట్లేదు. సో ఇలా ఉంటుందన్నమాట. సో నేను ఇదే కాంటోరింగ్గా కూడా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా అప్లై చేసుకుంటాననేది చూడండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఈ ఇయర్ ఉంది కదా, ఈ పైన దాని నుంచి ఇట్లా అప్లై చేయాలి. ఇక్కడ ఒకటి లైన్, ఇలా ఒకటి, సో ఇలా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం బ్రష్తో మంచిగా బ్లెండ్ చేద్దాం. సో నా దగ్గర ఈ బ్రష్ ఉంది. మీకు ఇలా ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటే అంత డిఫరెన్స్ తెలీదు, బట్ ఫైనల్గా చూడండి. అండ్ ఇప్పుడు ఇది కూడా మనం ఏంటంటే ఇలా పైకి మనం చేసేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ అప్లై చేసినట్టున్నాను. ఆ బ్రష్ కొంచెం చిన్నగా అయిపోయింది, సో మంచిగా, అందుకనేసి నేను మళ్ళీ ఇది యూజ్ చేస్తున్నా. సో ఇప్పుడు కాంటోరింగ్ అయితే చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కలర్ కరెక్టర్ ఏంటంటే నాకు ఇక్కడ కొంచెం మీరు చూస్తే కొంచెం అలా డార్క్గా ఉంది. మిగతా ఫేస్ ఏరియాతో కంపేర్ చేస్తే మిగతా వాటికంటే ఇక్కడ కొంచెం బ్లాక్ ఉంది. అండ్ అలాగే కొంచెం ఇక్కడ సో మనం ఏంటంటే మన స్కిన్ టైప్, స్కిన్ కలర్ని బట్టి మనం ఈ కలర్ కరెక్టర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. మరీ కొంచెం డార్క్గా అలా ఉంటే, ఎక్కువ డార్క్ ఉంటే ఆరెంజ్ కలర్ కరెక్టర్ యూజ్ చేస్తారు. ఇప్పుడు నాకు కొంచెం నార్మల్గానే ఉంది కాబట్టి ఇది పీచ్ కలర్ కరెక్టర్ సరిపోతుంది. సో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు కొంచెం ఐస్ దగ్గర ఇలా అప్లై చేసేసుకుంటున్నా. ఇక్కడ చూసారు కదా, ఒక 2 డాట్స్ పెట్టేసా. అండ్ ఇక్కడ కూడా ఇది సరిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ బిఫోర్ ఇలా ఉంది కదా, మీరు ఇప్పుడు నాకు చూస్తే ఇక్కడ కొంచెం పుట్టుమచ్చ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఇవి కూడా కంప్లీట్గా మీరు కనిపించొద్దు అనుకుంటే మీరు ఫౌండేషన్ ఆర్ కన్సీలర్ ఈ కరెక్టర్స్ ఇవన్నీ అప్లై చేసేసుకొని అది మొత్తం కంప్లీట్గా కనిపించకుండా ఉండొచ్చు. బట్ నేను న్యాచురల్గా అలా ఉండాలి అంటే కనిపించాలని అనుకుంటున్నాను అనమాట. సో అందుకనేసి నేనైతే ఏమీ రిమూవ్ చేయట్లేదు. మీకు కావాలంటే నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను ఎలా చేయాలి అదనేది. సో ఇప్పుడు నాకు ఓవరాల్గా ఫేస్ అంతా కూడా ఒకటేలాగా బాగా అనిపిస్తుంది. మనము దీనిపైన లైట్గా మేకప్ కావాలి అనుకుంటే కన్సీలర్ అప్లై చేసేసుకోవచ్చు మొత్తం, ఆర్ ఫౌండేషన్. నేను నా దగ్గర మ్యాక్ వాళ్ళది ఈ సెట్ ఉందండి, సో ఇది అప్లై చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. సో ఇలా కనిపిస్తుంది. అన్ని షేడ్స్కి తగ్గట్టు ఉందన్నమాట. సో మనం చూసుకోవాలి మనకి ఏ షేడ్ సెట్ అవుద్ది అనేసి. ఇప్పుడు క్లియర్గా చూస్తే నాకైతే ఇప్పుడు ఇది చాలా లైట్ కలర్స్ ఉన్నాయి. సో నాకు ఇవి సెట్ అవ్వవు అనేసి ఈజీగా అనిపించేస్తుంది అనమాట. సో మనం ఏంటంటే ఎప్పుడైనా మన ఫేస్కి ఒక పాయింట్ తక్కువగానే మనం డార్క్ షేడ్ సెలెక్ట్ చేసుకోవాలి మన స్కిన్ కంటే. సో నేను ఇది సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఏంటంటే ఇప్పుడు ఇట్లా అప్లై చేసేసుకొని ఇలా తీసేసుకొని అక్కడక్కడ. సో ఇది కొంచెం మనము ప్యాలెట్ ఉంటే ఫౌండేషన్ ప్యాలెట్ అందులో తీసేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా దీనిపైన స్ప్రే చేసేస్తున్నాను, సెట్టింగ్ స్ప్రే చేస్తున్నాను. సో దట్ నాకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఒక్క డ్రాపే వేసాను చూసారా. సో ఇలా అనేసి మనం ఇప్పుడు
అక్కడ వస్తుంది చూసారా, మనకి ఫౌండేషన్ కనిపిస్తుంది. అక్కడ ఫేస్ అంతా కూడా అక్కడక్కడ అలా నేను అండర్ ఐస్ దగ్గర అసలుకి ఏమీ టచ్ చేయట్లేదు. నేను ఆల్రెడీ కలర్ కరెక్టర్ పెట్టాను కదా, అక్కడ టచ్ చేయట్లేదు. నేను లాస్ట్లో చూపిస్తాను అది నేను చేస్తాను అనేది. బ్రష్ ఫేస్కి మొత్తం అప్లై చేసిన తర్వాత కూడా బ్రష్కి ఇంకా కొంచెం ఉంటుంది. సో దాన్ని జస్ట్ ఇలా ఐలిడ్స్ దగ్గర, ఇలా టచ్అప్, ఇలా మళ్ళీ అలాగే అండర్ ఐస్ దగ్గర కూడా జస్ట్ ఇలా టచ్అప్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఐస్ దగ్గర, నా దగ్గర రేర్ బ్యూటీ వాళ్ళదే అండర్ ఐ బ్రైట్నర్ అనేసి ఒకటి కన్సీలర్ లాగా ఉంది. సో అది నేను జస్ట్ ఒక 2 డ్రాప్స్ ఇలా అంతే ఇలా అప్లై చేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా ఇలా అనుకుంటే సరిపోతుంది. సో ఫేస్ అయితే బాగుంది. నేను ఆల్రెడీ కాంటోరింగ్ స్టార్టింగ్లోనే అప్లై చేశాను కాబట్టి మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఐ మేకప్ చేద్దాం అనుకుంటున్నాను దీని తర్వాత. సో మనం ఎప్పుడైనా ఐ మేకప్ చేసే ముందు మన ఐ లిడ్స్ కూడా అంటే కరెక్ట్గా ఈవెన్గా ఉండవు కాబట్టి మన స్కిన్కి తగ్గట్టుగా. సో ఫస్ట్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఒక ప్లెయిన్ ఇలా, నా దగ్గర ఈ ప్యాలెట్ ఉందండి, ఇది NYXది, చాలా లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను. సో ఇలా మనకి స్కిన్కి షేడ్కి తగ్గట్టు నేను ఎప్పుడు కూడా ఇది అప్లై చేస్తాను అనమాట. ఈ రెండిట్లలో ఏదైనా ఫస్ట్ బేస్ లాగా అది అప్లై చేసేసుకుంటాను. సో నేను ఇప్పుడు దీని మీద కొంచెం ఇదంతా కూడా ఇట్లా అప్లై చేసేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు మనము ఫేస్కి ఎలా అయితే బేస్ వేసేసుకొని మనం నీట్గా ఈవెన్గా తెచ్చేసుకుంటున్నామో అలాగే మనం ఐస్ కూడా అలాగే తెచ్చేసుకోవాలి. సో బేస్ అయితే అప్లై చేసుకున్నానండి. ఇప్పుడు నేను ఈ పింక్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇలా తీసుకున్నాను. దీన్ని ఏంటంటే మనం ఒకసారి ఇలా అంటే కొంచెం ఎక్సెస్ ఏమైనా ఉంటే పోతుంది. ఎప్పుడైనా కూడా మనం ఇది అప్లై చేసుకునేటప్పుడు ఐ బాల్ ఉంటుంది కదా, ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఇక్కడ అప్లై చేసుకొని మనం ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. మనం ఏంటంటే ఎక్కువగా ఐలిడ్కి ఇటు సైడ్ ఎక్కువ డార్క్ ఉండాలి, ఇటు ముందుకు వెళ్ళే కొద్దీ కొంచెం లైట్గా అవ్వాలన్నమాట. సో ఇప్పుడు నేను 2 ఐస్కి అప్లై చేసుకున్నాను చూడండి. సో దీనిపైన నేను కొంచెం డార్క్ కలర్, దీనికంటే కొంచెం డార్క్ కలర్ ఇప్పుడు ఇక్కడ ఉంది అండ్ అలాగే ఇది కూడా ఉంది. సో నేను ఇది అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేను ముందుకు ఏం వెళ్ళట్లేదండి, మొత్తం బ్యాక్ సైడే ఎక్కువగా ఇట్లా రబ్ చేస్తూ ఉన్నాను. ఇలా సేమ్ ఈ ఐకి కూడా మీకు డిఫరెన్స్ లాస్ట్లో తెలుస్తుంది నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అనేది. మనం ఎంత బాగా ఇలా మంచిగా బ్లెండ్ చేసుకుంటే అంత బాగా మనకి ఐ మేకప్ కనిపిస్తుంది. సో నేను ఇప్పుడు లైట్గా ఎడ్జ్లో కొంచెం బ్లాక్ యాడ్ చేస్తున్నాను. కొంచెం తీసుకున్నా.
అది మీకు సింపుల్గా కావాలంటే స్టార్టింగ్లో ఒకటి పింక్ యాడ్ చేశాను కదా, అక్కడి వరకు యాడ్ చేసేసుకొని కంప్లీట్ చేసేసుకోవచ్చు. నేను కొంచెం అడిషనల్గా యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ స్మోకీ ఐస్ చేద్దామనేసి ఇక్కడ మనం ఎక్సెస్ ఉంది కదా, ఎక్సెస్ వస్తే తర్వాత మనం క్లీన్ చేసేసుకోవచ్చు, దాంతో ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది ఐ మేకప్. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక ఐ లైనర్ పెడదాం అనుకుంటున్నాను. సో ఐ లైనర్ నాకు కొంచెం కష్టంగా ఉంటుంది ఎప్పుడు. సో ఈసారి చూద్దాం ఎలా వస్తుందో. నా దగ్గర లాక్మీ వాళ్ళది కాజల్ ఉంది, సో దాంతో అప్లై చేద్దామని చూస్తున్నా, చూద్దాం ఎలా వస్తుందో. చూసారా ఇలా వచ్చింది. సో ఇప్పుడు సేమ్ దీనికి కూడా అలాగే తెచ్చేసుకోవాలి. ఒకటి రావడం ఈజీ, సేమ్ సెకండ్ దాన్ని కూడా అలాగే తీసుకురావడం కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ కొంచెం కొంచెం చూసుకుంటూ మనం ఇక్కడ ఎలా చేసామో అనేది చూస్తూ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. కొంచెం ఎక్సెస్ అయినా కూడా మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు దీనికి కూడా అప్లై చేసి చూపిస్తాను. సో ఇప్పుడు టూ సైడ్స్కి అయితే అప్లై చేసేసుకున్నాను. సో ఇప్పుడే దీంతోనే ఇంకొక టిప్ చెప్తాను. ఈ ఐలిడ్స్ కింద ఉంటుంది కదా, సో ఇప్పుడు నేను పైన అప్లై చేశాను కదా, కింద కూడా మనము అప్లై చేసుకోవచ్చు. ఇంకా అప్పుడు చాలా నీట్గా ఉంటుంది. ఎవరిది వాళ్ళకి చేసుకోవడం చాలా ఈజీ ఉంటుంది. ఇప్పుడు నేను కింద అప్లై చేస్తున్నాను, పైన కాదు. చూసారా ఐస్ అంతా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు. సో నేను కొంచెం పైన ఎక్కువ అప్లై చేశాను. లైన్ థిక్నెస్, లెంత్ అంటే ఇలా ఇప్పుడు ఇలా ఉంది కదా, దీని లెంత్ కొంచెం ఎక్కువ అప్లై చేశాను. మీరు సన్నగా కూడా అప్లై చేసేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువ అప్లై చేసి చూద్దామనేసి ఇలా అప్లై చేశాను. సో మేకప్ అయితే ఆల్మోస్ట్ డన్ అండి. ఇప్పుడు బ్లష్ ఒకటి అప్లై చేయాలి. అండ్ అలాగే నేను మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఒకసారి నోస్ కట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో కౌంటరింగ్ చేశాను, మళ్ళీ ఒకసారి లైట్గా. సో ఇప్పుడు వచ్చేసి మస్కారా ఒకసారి నేను ఇలా కర్ల్ చేసుకుంటున్నాను మస్కారా కర్లర్తో. సో నెక్స్ట్ వచ్చేసి మస్కారా. ఇది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి బ్లష్. నా దగ్గర ఇది మెబిలిన్ది ఉంది. సో బ్లష్ కోసం నేను జస్ట్ ఇలా తీసుకుంటున్నాను. లిప్ లైనర్ యూస్ చేస్తున్నా.
అండ్ ఫైనల్గా హైలైటర్ ఉంది. హైలైటర్ ఏంటంటే నేను జస్ట్ నోస్ టిప్ దగ్గర సో ఫైనల్గా మళ్ళీ ఒకసారి సెట్టింగ్ స్ప్రే యూస్ చేయాలి. చూసారు కదా ఎంత గ్లోయిగా ఉందో మేకప్. నేను చాలా రోజులు అవుతుంది అంటే ఇంత హెవీగా మేకప్ వేసి, ఎప్పుడు లైట్గా వేసుకుంటాను, కానీ ఈసారి మీకు చూపిద్దాము ఎలా కొంచెం హెవీగా ఎలా వేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేశాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. బై బాయ్, టేక్ కేర్.